ఇటీవలే బహుశా 2-3 వారాలు అయి ఉంటుంది, అంతకన్నా ఉండదు. ఒక అమ్మాయి నా ఆఫీసులోకి వచ్చి, డాక్టర్ గారు ఒక చిన్న మాట అండి అంది. ఏమిటమ్మా అన్నాను. ఏమిటోనండి, ప్రతి విషయంలో చెయ్యాలా వద్దా, ఇది చేస్తే ఏమిటి అది చేస్తే ఏమిటి, ఏది ఎంచుకోవాలి, ఏది చాయిస్, ఇది ఎలాగండి దీన్ని నిర్ణయించేది అన్నాను. అంతేకాదు, ఈ ఉద్యోగం చేయాలా అక్కర్లేదా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదా, ఈ విధమైనటువంటి ఇంపాక్ట్కి వెళ్ళాలా అక్కర్లేదా, ఈరోజు క్లాస్కి వెళ్ళాలా అక్కర్లేదా, ప్రతిదానికి రెండు 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 కొడుతూనే ఉంటాయి మనకి. జీవితం అంతా అంతే. మరి ఈ రెండిటి మధ్యలో సతమతం అవుతున్నవాడు ఈనాటి మానవుడు. మరి దీన్ని ఏ విధంగా మనం ఆలోచించాలి అనేది చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్, ఇమాజిన్, నిన్ను కానిది ఏదైనా జీవితంలో ఏది ఇంపార్టెంట్ కాదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. నేను ఇంపార్టెంట్ అని మీరు అనుకోనంత కాలం ఈ ఈమెయిల్స్ అవన్నీ పెరిగి పెద్దవది అయిపోతుంటాయి. కాబట్టి ఈరోజు విషయానికి ముందు వెళ్దాం. చాయిస్. కృష్ణుడు అంటాడు, నేను జ్ఞానాన్ని చెప్పానయ్యా నీకు, నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయన్నాడు. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఈ చాయిస్ అనేది, నేను నీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చానయ్యా అర్జున, నీ ఇష్టమైనడు చెయ్యి అంటే అర్థం ఏమిటంటే, God has given us the greatest unique quality called as choice. You are all here by choice. Ante I don't know whether you are hearing by choice. Adi kuda choice e. Ante sometimes choice of listening is also there. Choice of participating, everything is there. So you are all here by choice. Ante choice is a greatest gift of God to the mankind. పాపం కుక్కలు, పిల్లులు, పందులు ఏమన్నా చూడండి, they don't have any choice, they live the same way, they go on repeating the same thing, they don't have anything, but man has got a choice. 12 రోజులు నాకేమనిపిస్తుందంటే, ఇది ఒక మహా అతిరాత్ర యాగమేమో, ఇదేమన్నా మహా రుద్రయాగమేమో, లేకపోతే యువతకి జ్ఞానోదయ యజ్ఞం ఇది. కారణం ఏమిటంటారేమో, నేను దారిలో వస్తూ అనుకున్నాను, గంపా నాగేశ్వరరావు ఇంత అఖండమైనటువంటి యువతకి ఇలాంటి క్లాసులు పెడుతూ పెడుతూ ప్రతి సంవత్సరం చేస్తుంటే ఒకరోజు గిన్నిస్ రికార్డ్స్కి మీరు వెళ్తారని నాకు గట్టి నమ్మకం. కారణం ఏమిటంటే, ఒక నిరాడంబరంగా, నిస్వార్థంగా ఏదో ఒకటి చెయ్యాలి భవిష్యత్తుకి, భవితకి అన్నటువంటి మహత్తరమైన ఉద్దేశం ఉన్నవారు గంపా నాగేశ్వరరావు. అందుకనే వారు పిలిచినప్పుడు సామాన్యంగా నేను కాదు, కూడదు అని అనడం అనేది జరగదు. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది, జీవితంలో అందరూ, దానికి వయసుతో నిమిత్తం లేదు, చిన్న పెద్ద అందరూ ఎదుర్కొనేదే. ఇటీవలే బహుశా 2-3 వారాలు అయి ఉంటుంది, అంతకన్నా ఉండదు. ఒక అమ్మాయి నా ఆఫీసులోకి వచ్చి, డాక్టర్ గారు ఒక చిన్న మాట అండి అంది. ఏమిటమ్మా అన్నాను. ఏమిటోనండి, ప్రతి విషయంలో చెయ్యాలా వద్దా, ఇది చేస్తే ఏమిటి అది చేస్తే ఏమిటి, ఏది ఎంచుకోవాలి, ఏది చాయిస్, ఇది ఎలాగండి దీన్ని నిర్ణయించేది అన్నాను. అమ్మ, నువ్వు 9వ తారీఖు సాయంకాలం 7ంటికి రా అని చెప్పా. ఎందుకంటే జీవితంలో అందరికీ 2 ఉంటాయి. ఎదురుగ్గా ఇది చెయ్యాలి అది చేయాలి, ఇది చెయ్యాలా చెయ్యొద్దా, అంతా 2 చూశారో లేదో, సృష్టిలో అన్నీ 2 అండి. పగలు రాత్రి, కష్టము నష్టము, దుఃఖము సుఖము, అన్నీ పుణ్యము పాపము, అన్నీ 2 పక్క పక్కగా వెళ్తుంటాయి. అంతేకాదు, ఈ ఉద్యోగం చేయాలా అక్కర్లేదా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదా, ఈ విధమైనటువంటి ఇంపాక్ట్కి వెళ్ళాలా అక్కర్లేదా, ఈరోజు క్లాస్కి వెళ్ళాలా అక్కర్లేదా, ప్రతిదానికి రెండు కొడుతూనే ఉంటాయి మనకి. జీవితం అంతా అంతే. మరి ఈ రెండిటి మధ్యలో సతమతం అవుతున్నవాడు ఈనాటి మానవుడు. మరి దీన్ని ఏ విధంగా మనం ఆలోచించాలి అనేది చెప్తాను. ఒక ఈమెయిల్ ఉండటం, ఇది ఉండటం ఒక విధమైనటువంటి గుర్తింపుకు లక్షణమేమో, కానీ నిజమైనటువంటి దాంట్లో అంతగా ఇవన్నీ ఉపయోగపడతాయని నేను అనుకోను. కారణం ఏంటో చెప్తాను, వినండి. ఒకసారి ఒక యువకుడు మైక్రోసాఫ్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళాట. వెళ్ళినప్పుడు అతను బాగా చేశాడు. ఇంతకీ ఏం ఉద్యోగం ఉంటారేమో, ఏమీ లేదు, ఆఫీసు తుడవటం అంతే, మెసెంజరు.
ఆఫీస్ మెయింటెనెన్స్, సెలెక్ట్ అయిపోతుంటే హెచ్ఆర్ మేనేజర్ అన్నట్ట, బాబు నీ ఈమెయిల్ ఇవ్వరా, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఈమెయిల్లో పంపిస్తాను అన్నట్ట. నీ ఈమెయిల్ ఏంటి సార్, నాకు ఈమెయిల్ లేదు సార్ అన్నట్ట. అయితే యు ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ మైక్రోసాఫ్ట్ అన్నట్టు. అందులో మైక్రోసాఫ్ట్లో ఉన్నవాడు ఈమెయిల్ లేకపోతే ఏమిటి, యు ఆర్ అన్ఫిట్ అన్నట్టు అయిపోయింది. ఇక కుర్రవాడు ఏం చెయ్యాలి, ఏదోటి తాను సాధించాలని ఒక క్రిట్లో టొమాటోలన్నీ హోల్సేల్లో తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి హోల్సేల్ రేట్లో కొద్దిగా సెంట్లు మాత్రం లాభం వేసుకొని చెప్పేవాడు, అమ్మేవాడు. అలా అందరూ ఇంటికి వచ్చి హోల్సేల్కి ఇస్తుంటే వాడి వ్యాపారం పెరిగి పెద్దదై టొమాటోల నుంచి అన్ని వెజిటబుల్స్ అయ్యి చివరికి అన్ని కిరాణా అన్ని ఇంటికి వస్తువులు వెళ్ళిపోతున్నాయిట. చివరికి ఒక పెద్ద స్టోర్ కూడా పెట్టాట. పెట్టిన తర్వాత ఒకరోజు ఒక ట్రక్ ఆయన, ఏమండి నేను ట్రక్ లోడ్ తీసుకొస్తున్నాను, ఎప్పుడు తీసుకొచ్చేది టైము, మీరు ఈమెయిల్ ఇస్తే నేను చెప్తానండి అన్నట్టు ఆ అబ్బాయితో. అబ్బాయి ఏమిటి అప్పటికి పెద్దవాడు అయ్యాడు. నాకు ఈమెయిల్ లేదయ్యా అన్నాడు. అదేమిటండి ఇన్ని మిలియన్స్ డాలర్స్ మీరు వ్యాపారం చేస్తూ ఈమెయిల్ లేదా అన్నాడు. అవును, నాకు ఈమెయిల్ ఉంటే మైక్రోసాఫ్ట్లో చప్రాసిని అయ్యేవాడిని, అందువల్ల నాకు లేదు పోమన్నట్టు. కాబట్టి ఈమెయిల్ ఉండటం అనేది అది ఒక పెద్ద క్రెడిట్ కాదు. న్యాయంగా మాట్లాడితే మీరే కనుక ఈమెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే 90% చెత్త పడుతుంది అందులో. మోస్ట్ ఇంపార్టెంట్, ఇమాజిన్, నిన్ను కానిది ఏదైనా జీవితంలో ఏది ఇంపార్టెంట్ కాదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. నేను ఇంపార్టెంట్ అని మీరు అనుకోనంత కాలం ఈ ఈమెయిల్స్ అవన్నీ పెరిగి పెద్దవది అయిపోతుంటాయి. కాబట్టి ఈరోజు విషయానికి ముందు వెళదాం. చాయిస్. ఇతి తే జ్ఞానం ఆఖ్యాతం ఇతి మే జ్ఞానమాఖ్యాతం యథేచ్ఛసి తదే కురు. కృష్ణుడు అంటాడు, నేను జ్ఞానాన్ని చెప్పానయ్యా నీకు, నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయి అన్నాడు. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఈ చాయిస్ అనేది, నేను నీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చానయ్యా అర్జున, నీ ఇష్టం వచ్చినప్పుడు చెయ్యి అంటే అర్థం ఏమిటంటే, God has given us the greatest unique quality called as choice. You are all here by choice. అంటే I don't know whether you are hearing by choice. అది కూడా చాయిసే. నాకు మాస్టర్ గారు ఉండేవారు, రత్నాకర్ ఇవాళ బాగా మాట్లాడేవాయా అన్నాడు. అదేమిటి సార్ ఇవాళ ఏంటి, మీరు రోజు వస్తున్నారు కదా అని. మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు I often switch off అన్నాడు. అంటే sometimes choice of listening is also there. Choice of participating, everything is there. So you are all here by choice. Ante choice is a greatest gift of God to the mankind. పాపం కుక్కలు, పిల్లులు, పందులు ఏమన్నా చూడండి, they don't have any choice. They live the same way. They go on repeating the same thing. They don't have anything. But man has got a choice. Do you ever find that the unique quality of a greatest gift of choice within us? Just now let us move forward. మన తెలుగు దీంట్లో పురాణ ఇతిహాసాల్లో చాలా గమ్మత్తైన ఉన్నాయి. కాకపోతే మనం దాన్ని దృష్టి పెట్టం. కానీ మీరందరూ విన్నారు కదా స్వయంవరం అనేది. వాట్ ఈజ్ స్వయంవరం? ఇట్ ఇస్ ఎ చాయిస్. అందులో ఆ కాలంలో ఆడపిల్లలకి స్వయంవరం, వాళ్ళే చెప్పేవాళ్ళు, మగాళ్ళకేం లేదు. ద చాయిస్ ఈజ్ మోస్ట్లీ ఫర్ ద విమెన్ దోస్ డేస్. ఎనీవే, ఆ చాయిస్ దాంట్లో ఒక చిన్న గమ్మత్తు చెప్తాను వినండి. హౌ ద చాయిస్ ఈజ్ ఆఫెన్ దర్. ఒక ఎనెక్డోట్ చెప్తాను. ఒక రాకుమారి రథాన్ని నడపటంలో చాలా నైపుణ్యం ఉందట ఆవిడికి, చాలా బాగా నడిపేది. ఆవిడ స్వయంవరంలో ఏం చెప్పిందంటే, ఏ యువరాజు అయితే, ఏ రాకుమారుడైతే నన్ను పట్టుకోగలుగుతాడో, నేను రథం నడుపుతుంటే నా వెనకాలుగా వచ్చి అతన్ని వివాహం చేసుకుంటాను అంటుంది. వండర్ఫుల్, చాలా బాగుంది. సరే, చాలామంది రాకుమారులు వచ్చారు. ఆవిడ స్టార్ట్ చేసింది. వెనకాల వీళ్ళందరూ గుర్రం మీద వెళ్ళి ఆవిడని పట్టుకోవాలి. ఇది సింపుల్, ఇందులో ఏం లేదు. ఆవిడ ఏం చేసిందంటే, ఎందుకంటే ఆవిడ పేరు అందరికీ తెలిసిపోయింది అప్పటికే, చాలా రథం నడపటంలో, అశ్వారోహణలో చాలా ఆరితేరిందని. ఆవిడేం చేసిందంటే, వెళుతూ 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 దారిలో బంగారం, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అలా నేల మీద పరిస్తూ వెళ్తోందిట. వెళుతుంటే వెనకాల వస్తున్న రాకుమారులందరూ అనుకున్నారట, ఆ అమ్మాయి దక్కుతుందో దక్కదో, ఈ వజ్రాలన్నా దక్కుతాయి కదా అని ఏరుకోవడం మొదలుపెట్టారట. ఆ అమ్మాయి అంత స్పీడ్కి వెళ్తోంది, ఆ అమ్మాయిని మనం ఎక్కడ పట్టుకుంటాం, కనీసం ఈ బంగారాన్ని పట్టుకుందామని. సరే, వాళ్ళందరూ ఏరుకుంటున్నారు. ఒక్కడు మాత్రం
ఆఘమేఘాల్లో ఏం జరుగుతుందో రోడ్డు మీద చూడకుండా వెళ్ళి ఆ అమ్మాయి రథాన్ని ఆపుతాడు. ఆ అమ్మాయి వెంటనే దండేస్తుంది. నువ్వు నన్ను పట్టుకోవడానికి, నేనే కావాలని రావడానికి అది ఎలా అనిపించింది అని అడిగింది ఆ అమ్మాయి. అతను ఒకటే అన్నాడు, మిగతా వాళ్ళు బంగారమా నువ్వా, 2 చాయిస్లు. నిన్ను పట్టుకోవాలా బంగారాన్ని పట్టుకోవాలా? నేను నిన్నెందుకు పట్టుకున్నానో తెలుసా? నిన్ను పట్టుకుంటే ఆ బంగారం అంతా నాదవుతుంది రేపు. ద గ్రేటెస్ట్ చాయిస్ ఈస్ యూ మస్ట్ డిసైడ్, యామ్ ఐ నెగోషియేటింగ్ ఫర్ ఎ స్మాల్ థింగ్స్ ఆర్ యామ్ ఐ నెగోషియేటింగ్ ఫర్ ద బిగ్గెస్ట్ థింగ్. చాలామంది చిన్న వాడితో సరిపించుకుంటారు. దిస్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ క్వాలిటీ. యూ మస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ద స్మాల్ చాయిస్. దెన్ వీ షల్ గో ఫార్వర్డ్. ఇంకొద్దిగా ముందుకు వెళితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చాయిస్ రిక్వైర్స్ ఇంటెలిజెన్స్. యూ కెనాట్ సే ఐ హ్యావ్ ఎ చాయిస్ వితౌట్ ప్రాపర్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. చాలా సందర్భాల్లో స్టూడెంట్స్కి చెప్పి ఉన్నాను నేను. అది ఇంటెలెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. ఇంటెలెక్ట్ ఈజ్ ద వన్ దట్ యు గెట్ ఫ్రమ్ ద వరల్డ్. Intelligence is there right from the birth. You are born with intelligence and you get the intellect from the world. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే, యు ఆర్ బోర్న్ విత్ అన్ ఇంటెలిజెన్స్. దీనికి ఎంత చక్కటి సమాధానం చెప్తాడు బుద్ధుడు. కానీ ఎక్కడ బుద్ధుడు ఆలోచించండి. ఆ తర్వాత ఒక్కసారి వారన్ బఫెట్ తీసుకోండి. ఇద్దరు. బుద్ధ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇంటెలిజెంట్ అండ్ ఇంటెలెక్చువల్ బోత్. ఆయన ఏమన్నాడు తెలుసా? చాలా చక్కగా అన్నాడు, డు నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ సింప్లీ బికాజ్ ఐ హ్యావ్ సెడ్ ఇట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంత మహోన్నత వ్యక్తులు అందరిది విన్నారు, నాది ఇప్పుడు వింటున్నారు. విన్నంత మాత్రాన మీరు యాక్సెప్ట్ చేయక్కర్లేదు. డు నాట్ యాక్సెప్ట్ సింప్లీ బికాజ్ ఐ హ్యావ్ సెడ్ ఇట్. యాక్సెప్ట్ ఇఫ్ యువర్ హార్ట్ సేస్ ఎస్. ఓన్లీ ఇఫ్ ఇట్ టచెస్ యువర్ హార్ట్ అండ్ సేస్ ఐ మస్ట్ ఫాలో దిస్. అది లేనప్పుడు ఏమవుతుందంటే, ఎవరిదో చెప్పింది నువ్వు విన్నట్టు అవుతుంది. రెండో మాట చెప్తాను. వారన్ బఫెట్ అన్నాడు, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ యువర్ లైఫ్, లిజన్ టు ఎవ్రీబడి, ఫాలో యువర్ కాన్షియన్స్ విదిన్ అన్నాడు. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద సెమినార్ జరిగినప్పుడు చాలా పెద్దవాళ్ళు అందరూ మాట్లాడారు. అందులో మాట్లాడమన్నప్పుడు నేను ఒక్క మాట అన్నాను, there are 3 people who are destroying today the young people. You know, there are 3 people who destroy. I don't mean destroy means they are not your well-wishers. In the name of well-wishers they are destroying you. Evaru 3 people. Number 1, parents. నువ్వు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. There is an unseen tension on you. కానీ వారన్ బఫెట్ ఏమంటే, విను, లిజన్ టు ఎవ్రీబడి, డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. Number 2, who are the destroyers? Number 2 are the teachers. ఎందుకు టీచర్స్ డెస్ట్రాయర్స్ అంటున్నానో తెలుసా అండి? టుడే టీచర్స్ మ్యానిపులేట్ పీపుల్. ఎంతగా మ్యానిపులేషన్స్ ఎంతగా చేస్తారు అంటే, చివరికి దే క్రియేట్. ఒక అమ్మాయి ఒకసారి బోర్ని ఏడ్చింది సమ్ టైమ్ ఇన్ 9. ఏంటమ్మా అని అడిగాను. యు నో వాట్ షీ సెడ్? పొద్దున్నే తెల్లారుదామని మాస్టర్ దగ్గరికి వెళ్తానండి, నువ్వెందుకు పనికిరావు, నువ్వెందుకు పనికిరావు, నువ్వెందుకు పనికిరావు, కీప్ ఆన్ కండెమింగ్ అస్. And I want to become an engineer. And he says I am not suitable. You see, my choice is like that and he is like that. What should I do? You know what she has done? Masteru, thank you very much. నేను ఎలా చదువుతాను అనేది నేనుగా నిర్ణయించుకొని మీ ఆశీర్వచనానికి వస్తానండి అంది. నౌ షీ ఈజ్ ఇన్ బాంబే IIT. Many times from the outside, if you are injected, your choice gets distracted. నేను నిజంగా పనికిరానేమో. That is wrong. Remember that point. So be intelligent, absolutely. In this process of intelligence, ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సిందంటే, మీకు కాదు, నాకు కాదు, అందరికీ. We have got left side of the brain and the right side of the brain. Left side of the brain is logic brain.
Right side brain is a right creative brain. When you make a choice, both right and left should be comfortable, my dear sirs. Ante emti, it should be happy choice, at the same time it should be a logical choice. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చూశారు లేదా, ఎవడన్నా హత్య చేసేవాడు వాడిని అడగండి ఎందుకు చేసేవారని, he has got all convincing reasons to say he is right. That's what the left brain says. Even if you commit any kind of wrong, left side of the brain keeps on explaining you are right. But the right side of the brain says, no, you will not be comfortable at all. So both the brains have to work together. Andukane oka choice intellectual ga raskone ee udyogam andukosame intelligence is of 3 dimensions. First dimension is what you and I got it in the schools in the world, that is called as a general intelligence. Second intelligence is called as emotional intelligence. And the third intelligence is called as spiritual intelligence. What is the difference? General intelligence, oka udyogam మీ ఎదురుగా ఉంది, రెండిటి మధ్య ఒక ఉద్యోగాన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. How do you go about the task? How do you see? ప్రతి జాబ్కి ప్రొఫైల్ ఉంటుంది, ఇంటర్వ్యూ జరుగుతుంది, యు ఆర్ ఆఫర్డ్, బోత్ ద పోస్ట్ యు ఆర్ ఆఫర్డ్. హౌ డు యు గో? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జాగ్రత్తగా మీరందరూ జీవితంలో తప్పు పనులు చేయకూడదు. ఒకసారి నేను మ్యాన్హట్టన్లో ఒక లెక్చర్లో మాట్లాడుతున్నప్పుడు అంతా అయిపోయింది, చివర ఒక అబ్బాయి ఇచ్చాడు. యు నో వేర్ హీఈస్ వర్కింగ్? హీఈస్ వర్కింగ్ విత్ IBM. సార్ మీతో ఒంటరిగా మాట్లాడతాను సార్ అన్నాడు. ఎందుకు మాట్లాడరా? ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ కుర్రవాడు, బిలీవ్ మీ ఆర్ నాట్, గమ్ముని ఏడ్చాడు. హీ స్టార్టెడ్ క్రయింగ్. ఐ సెడ్, మై డియర్ యంగ్ మ్యాన్, వాట్ ఈస్ ద ప్రాబ్లం? వై ఆర్ యూ క్రయింగ్? డాక్టర్ గారు, హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. ఓ మాట చెప్తానండి, నేను బీటెక్ పాస్ అయ్యాను, కంప్యూటర్స్ వాస్తవం, కానీ నా CVలో ఏవో రాశానండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసింగ్. యు హర్డ్ ఐసింగ్? అంటే మీకు లేనటువంటి మహోన్నత గుణాల్ని ఉన్నట్టు రాయడం అనమాట ఐసింగ్ అంటే. మీకు లేని గుణాలని రాయటం అనేది ఐసింగ్. ఐసింగ్ చేశాను సార్, నేను సెలెక్ట్ అయ్యాను సార్, సింగపూర్లో పోస్ట్ చేశారు, సింగపూర్ నుంచి నన్ను కొన్నాళ్ళు ప్యుకెప్సీ IBMకి పంపించారు, ఇప్పుడు నన్ను ఏదో చెయ్యమన్నారు సార్, నా CV ప్రకారం చెయ్యగలను అని రాశాను, నిజానికి చెయ్యలేను సార్. కెన్ యూ ఫైండ్ దిస్? హీఈస్ ఎ డిజాస్టర్, హీ జస్ట్ బ్రోక్ డౌన్. ఇప్పుడు ఏమంటాడు? నాకు అభిమానం, 2 ఇంటికి పంపించేస్తారు, 3 ఉద్యోగం తిరిగి ఫ్యూచర్లో రాదేమో, వాట్ షుడ్ ఐ డూ? ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ ట్రై టు బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఏనాడే గనకైతే రైట్ లెఫ్ట్ బ్రెయిన్ డివైడ్ అయిపోతావో, యు ఆర్ వర్టికల్లీ స్ప్లిట్. రైట్ బ్రెయిన్ సేస్ డూ రైట్ థింగ్స్, లెఫ్ట్ బ్రెయిన్ సేస్ డూ స్కిల్ఫుల్ టెక్నాలజికల్లీ యాక్యురేట్ వన్. దిస్ ఈస్ ద రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్. యూజ్ యువర్ థింగ్ ఆఫ్ ఎ జనరల్ నాలెడ్జ్. ఎనీ పోస్ట్ నాకు ఎదురుగా ఉంటే, ఇది నేను చెయ్యగలనా, దీనికి తగిన స్కిల్స్ నాకు ఉన్నాయా, ఈ స్కిల్స్ని నేను ఆర్గనైజేషన్కి ఇచ్చి మెప్పించగలనా, కెన్ ఐ బి రియల్లీ ఎక్సలెంట్? అది ఒక సైడ్, దట్ ఈస్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇక ఇమోషనల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్. ఆల్ రైట్, నేను ఈ ఉద్యోగం తీసుకుంటే నాకు ఆనందంగా ఉంటుందా అంటే, వెన్ ఎవర్ యూ డూ వర్క్, యూ మస్ట్ వర్క్ విత్ ప్యాషన్. విపరీతమైన ప్రేమతో పనిచేయాలి. ఇప్పుడు మేమందరం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మీరు చూసే ఉంటారు, వీ ఆల్ వర్క్డ్ అండ్ ట్రై టు టాక్ టు యూ విత్ ద గ్రేటెస్ట్ ప్యాషన్ అండ్ లవ్. కెన్ ఐ వర్క్ విత్ దట్? ఆ తర్వాత నేను ఈ ఉద్యోగం తీసుకుంటే మా ఇంట్లో వాళ్ళు అందరూ మెచ్చుతారా? Emotional intelligence is try to see the reaction in the entire environment around you. And the greatest is spiritual intelligence. Spiritual intelligence కాన్షియన్స్ లో మనకి ఇమీడియట్గా చెప్తూ ఉంటుంది, నీకు ఇది తగినటువంటి పోస్టు, లేకపోతే నీకు తగనివంటి పోస్టు. చాలామంది ఏం చేస్తారంటే, నా చేతికి ఏదో వచ్చేసింది కదా అని గబగబా చేరతారు. అలా చేసిన వాళ్ళు ఎవరు పైకి రారు.
You must be absolutely convincing your heart, not anybody else. I am capable. I am capable. అందుకని ఆయన ఇందాక ఆత్మవిశ్వాసం అనేది చెప్పారు. The most important thing is you must convince your conscience, I am capable. This is called as spiritual intelligence. So in any case of choice, first and foremost thing is intelligence. కానీ ఇంటెలిజెన్స్కి డెసిషన్ చాయిస్కి కొంత మెచ్యూరిటీ అవసరం. ఏమిటి మెచ్యూరిటీ అంటానేమో, వాట్ యు థింక్ ఎస్టర్డే మే నాట్ బి రైట్ టుడే. నా జీవితంలోనే ఒక మాట చెప్తాను గమ్మత్తుగా. 6 7 ఉన్నప్పుడు నేను మా అమ్మగారు, నేను 2 3 ప్రసంగాల్లో చెప్పాను కూడా, మా అమ్మగారు హార్లిక్స్ ఇస్తుండారు నాకు సాయంకాలం స్కూల్ నుంచి రాగానే. ఆవిడ హార్లిక్స్ కలుపుతుంటే సీసాలోంచి చేతిలో వేసుకొని తింటుండేవాడిని నేను. మా అమ్మ వద్దురా వద్దురా అంటుండేది, ఇస్తున్నా కదా అని. మనసులో నాకేమనిపించేది తెలుసా, ఏంటి అమ్మ ప్రతిసారి వద్దురా వద్దురా అంటుంది, నేను పెద్ద హార్లిక్స్ బాటిల్స్ కొనుక్కొని తింటాను. You know, when you ask me now, have you made your choice now of buying bottles of Horlicks? It is stupid. What you think when you are 5 to 6 year old choice is entirely different from when you become 20 years. So you need to have maturity and experience. Without maturity, no decision is to be taken. Otherwise, you need to ask anybody, at least experienced people. Number 2. So you need to have intelligence associated with maturity. Next important thing is, చాలా మంది చేసేటువంటిది ఏమిటంటే, చాయిస్లో క్లారిటీ ఉండదమ్మా. చాయిస్లో క్లారిటీ ఉండదు. అది ఏదో కొట్టుకుపోతున్న దాంట్లో చేస్తున్న దాంట్లో, నువ్వు ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు చాలామందిని అడగండి. ఏదో ఉద్యోగం పురుష లక్షణం అంటే అర్థం అదండి, అంటే హీఈస్ జస్ట్ డూయింగ్ ఇట్. హౌ మెనీ పీపుల్ రియలీ సే ఐ హ్యావ్ జాయిన్డ్ ఎ జాబ్ ఆర్ ఎ పోస్ట్ ఆర్ ఈవెన్ ఎ కోర్స్ అవుట్ ఆఫ్ మై చాయిస్ విచ్ ఈస్ విత్ ఫుల్ క్లారిటీ. క్లారిటీయే గనక లేకపోతే, ఒక చిన్న మాట చెప్తాను, ఏ విషయంలో ఏ చాయిస్లో అయినా. నేను నిమ్స్లో ఉండగా నాకు సెక్రటరీ ఉండేవాడు. ఓ రోజు ఇచ్చే, సార్ నాకు హాఫ్ డే సెలవు కావాలి సార్ అన్నాడు. ఎందుకు కావాలి అన్నాడు. మోటార్ సైకిల్ కొంటాను సార్ అన్నాడు. చాలా సంతోషం. నాకు వెంటనే ఓ ప్రశ్న అడిగాను, మార్కెట్లో ఇన్ని మోటార్ సైకిల్స్ ఉన్నాయి కదా, హౌ డు యూ మేక్ యువర్ చాయిస్? డోంట్ యూ థింక్ ఇట్స్ ద రైట్ క్వశ్చన్? హౌ డు యూ మేక్ ఎ చాయిస్ ఆఫ్ ఎ మోటార్ సైకిల్? అన్నీ బ్రాండెడ్వే, అన్నీ పెద్ద పెద్ద కంపెనీలువే, అన్నీ బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినవే, నువ్వు ఎలా తీసుకుంటావు అని అడిగా. వాడు, సార్ నాకు 3 చూస్తాను సార్ అన్నాడు. ఏమి చూస్తావు? 1, అతి తక్కువ పెట్రోల్తో అతి ఎక్కువ మైలేజ్. బ్రహ్మాండం, నెంబర్ 1, గుడ్. ఇంకా రెండవది ఏం చూస్తావు? అమ్మిన తర్వాత నా మొహం చూస్తాడో లేదో ఆఫ్టర్ సేల్ సర్వీస్. 2 చూస్తాను సార్. ఇంకా మూడోది ఏం చూస్తావు? మూడోది, సార్ నేను మీకు చెప్పకూడదు సార్, ఏమిటంటే వాడే ఎట్లాగైనా రోడ్ ట్యాక్స్ కట్టి ఈ ఏడాది ఇన్సూరెన్స్ కూడా వాడే కట్టాలి సార్. అమ్మా, ఏం ఆలోచన చేసావురా? చూసారా, ద చాయిస్ హ్యాస్ గాట్ క్లారిటీ. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఫాల్ట్. Whatever the choice you make with clarity, because all competitively belong to same category. When once you have got the same category, you will have to specify what I want. మీరు రేపు ఇల్లు కట్టాలనుకున్నా ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు ఎంతమంది దగ్గర ఎలాంటి ఇల్లు కావాలని నిన్ను అడుగుతాడు. స్పెసిఫికేషన్స్ ఆర్ టు బి గివెన్ బై యూ. ఓకే, సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఈస్ క్లారిటీ in whatever the choice you make. Otherwise, be careful if you cannot decide about it. Next is, choice always is based on belief and faith. You cannot have a choice without having a firm belief on what you are going to choose for you, or your own things, whatever is there. I made a choice. There must be tremendous faith in what you do it, or belief in it. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇందాక ఇద్దరే చెప్పాను, పేరెంట్స్, టీచర్స్, అంతే కదా. హూ ఆర్ ద పీపుల్ డెస్ట్రాయ్ యువర్ మైండ్ అని
ఇప్పుడు చెప్పబోతున్న థర్డ్ ఈజ్ దిస్, యువర్ ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ డెస్ట్రాయర్స్ అంటున్నానో ఒక మాట వినండి. ఫ్రెండ్సే కదా, అంటే ఎవరైనా సరే ప్రపంచం. ఎవడో ఒకడు మొదలు పెడతాడు కంప్యూటర్స్ అని, అందరూ కంప్యూటర్స్. ఎవడో కామర్సు ఏదో సిఏ అని మొదలు పెడతాడు, అందరూ కామర్సు. అరే, డూ యూ థింక్ యూ హ్యావ్ గాట్ సంథింగ్? ఒకసారి స్టూడెంట్స్ ఏదో టీవీ ఛానల్లో మాడితే మీరు ఎందుకు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటున్నారని అడిగా. బిలీవ్ మీ ఆర్ నాట్, నోబడీ హ్యాస్ గాట్ ఎ డైరెక్ట్ ఆన్సర్. దట్ మీన్స్ you have a choice that he is being guided by somebody else. You don't have a belief on your own choice, on the faith of your own choice. This I want to become అనేది ఏమన్నా ఉందా అంటే అర్థం ఏంటంటే, we are living a life without a firm belief or the faith and clarity on our choices. Please remember that. ఎవరే గనక పైకి రాదలుచుకుంటే they live on their own choices. They don't live on others' choices. You will destroy your own character if you do that. Next is choice is freedom. Choice is freedom అనే సంగతి చాలా మంది నిజంగా ఫ్రీడమ్ భగవంతుడు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోం మనం. కారణం ఏమిటంటారేమో, ఒక చిన్న గమ్మత్తు చెప్తాను. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక లేడీ వచ్చిందట. ఏంటమ్మా అని అడిగాట. ఏమిటోనండి డాక్టర్ గారు, మా హస్బెండ్ నిద్రలో మాట్లాడుతుంటాయండి, పెద్దగా మాట్లాడుతుంటాయండి, నాకు నిద్ర రావట్లేదు, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఆయన ఏమీ లేదు, చాలా సింపుల్, మామూలుగా మెలుగుగా ఉన్నప్పుడు గివ్ హిమ్ ఏ చాయిస్ ఆఫ్ స్పీకింగ్ అన్నట్ట. అంటే పగలంతా మహానుభావుడు ఎప్పుడోడు మాట్లాడాలి కదా. What I am trying to tell you is, choice is freedom. If you do not have a freedom, you will land in hospitals. Do you know that? చాలా మంది చాయిస్, తిండి దగ్గర కూడా చాయిస్ ఫ్రీడమ్ ఉండదండి వాళ్ళకి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను చూడండి. ఒకసారి నైట్ డిన్నర్కి వెళ్ళాను నేను, ఫ్రెండ్ తెలిసిన వాళ్ళ ఇంటికి. నేనున్నాను, ఆ ఇంటి ఆయన నా ఫ్రెండ్ ఉన్నాడు, వైఫ్ ఏమో మీరిద్దరు తినండి తర్వాత అని చెప్పి వడ్డిస్తోంది. దట్ వాజ్ ఎ డిన్నర్. సో మన మెనూ ప్రకారం అక్కడ దాలు, అక్కడ కర్రీ అన్నీ ఉన్నాయి. నాతో చాలా మాట్లాడడంలో మునిగిపోయాడు, గబగబా తింటున్నాడు ఆయన. తింటుంటే నేను అడిగాను, చాలా చక్కగా ఉంది. ఈ లోపల భార్య వచ్చి ఏంటి తింటున్నారన్న. పాపం ఆయన బిక్క చచ్చిపోయాడు. ఏం చేశాను అన్నాడు. మీరు రోజు పప్పు తినేవారు కదా, కూర ఎందుకు తింటున్నారంది. చచ్చిపోయాడు ఆయన. హీ హాజ్ నో ఫ్రీడమ్ ఈవెన్ టు ఈట్. That means every minute of our own existence is being guided and controlled by somebody. I am not saying you should not listen, but use your freedom.Eenadu freedom is equal to individuality. A person cannot call himself he is an individual or he has got a personality without having freedom. Nobody can say I have a personality. Nobody can say I have an individuality without freedom.